వాద్యం గారు, మేము ఆల్మోస్ట్ గత నెల రోజుల నుంచి పండగ ముందు నుంచే మేము లిస్టు ఉమ్, విడుదల చేస్తూ వస్తున్నాము. కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన సంఘటన చేస్తాము. ఏ సామాజిక వర్గం ఆ నియోజకవర్గం బలంగా ఉందో ఆ సామాజిక వర్గానికి పట్టం కట్టడం జరుగుతుంది. అదే విధంగా కొంత యాక్టివ్గా లేని పర్సన్స్ ని వేరే చోటకు మార్చడం జరుగుతూ ఉంది. అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్న శ్రీనివాస్ చౌదరిని చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు యాక్టివ్ గా ఉన్నాడు, టీవీలో లేదు, ఓన్లీ సాక్షి పత్రికలో చూస్తున్నామని. మేమే కాదు, మీడియా మొత్తం కోడెత్తి కోస్తాం. సంక్రాంతి అయిపోయింది, దీపావళి వచ్చినా కూడా, ఎన్నికలు అయిపోయినా కూడా అనౌన్స్ చేసే పరిస్థితులు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఒక డిప్రెషన్ లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి నందమూరి తారక రామారావు పంచం చేరినప్పటి నుంచి ఆయనకి చేరడం, వాళ్ళకు వెన్నుపోటు పడడం ఆయనకు ఆనవాదం. అలాంటిది బీజేపీకి ఇప్పుడు 2-3 సార్లు పొడిచాడు. ఈసారి భారతీయ జనతా పార్టీ మోడీ గారు బాగా మేల్కొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో కరెక్ట్ గా ఏదైతే ఎన్నికల పొత్తు అనేది మాట్లాడడం జరుగుతుంది. టీడీపీకి 4 సీట్లు చొప్పున పార్లమెంట్ నియోజకవర్గం 4 చొప్పున, జనసేనకు 2 చొప్పున, బీజేపీకి 1 చొప్పున, టీడీపీ వాళ్ళకి 100, జనసేన వాళ్ళకి 50 సీట్లు, బీజేపీ వాళ్ళకి 20 సీట్లు. అదే విధంగా 2.5 సంవత్సరం అధికారం ఉండడం జరుగుతుంది. దీంతో కంగు తిన్న చంద్రబాబు నాయుడు నేరుగా ఫ్లైట్ దిగి ఇంట్లో పడుకున్నాడు. ఎక్కడ కానీ మీడియాకి కానీ ఆడ ఏం జరిగింది ఢిల్లీలో మీరు ప్రొడక్షన్ బాగానే చెప్తా ఉన్నారు. ఒక నిమిషం సార్, ఒక శిలక వేణుగారు, ఒక శిలకను కొనుక్కొని దానికి ఒక ఏమంటారు, అది బొట్టలు అంటారు, అది కొనుక్కొని ఈదీకి తీసుకెళ్తే అమ్మ శిలక వచ్చి ఇది తీయమంటే జగన్మోహన్ రెడ్డి గారితో నాది మీద తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాలు శిలక జ్యోతిష్యం చెప్పేసుకోండి. అంతేగాని మీకేమైనా అమిత్ షా గారు ఫోన్ చేశారా, మీకేమైనా మోడీ గారు ఫోన్ చేశారా, మీకేమైనా జేపీ నడ్డా గారు ఫోన్ చేసి చెప్పారా? 1:2:4 అని ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు చెప్పారు? కాకి లెక్కలేదు చెప్తారు మీరు, కాకి లెక్కలేదు మీరు చెప్తా ఉన్నారు. కాకి లెక్కలు చెప్పకండి, కాకాడికి లెక్కలు మీరు సమాధానం చెప్పండి. కాకి లెక్కలు మాకు చెప్పకండి, ఏదైతే అడిగిందో దానికి సమాధానం మీరు చెప్పండి. లక్ష్మణ గారు, ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ చెప్పనండి, ఆయన ఏం చెప్తారు విందాం ఒకసారి. లేదు, నువ్వు రాయితే నేను చెప్తాను ఎందుకు గమ్మున నెలగాని. సార్, ఒక 1 మంత్ గా సంక్రాంతి పోతాను అనౌన్స్ చేస్తున్న వ్యక్తులు నెలైనా అనౌన్స్ చేయకపోతే ఏమంటారు సార్? మోడీ దగ్గరికి పోయి చర్చలు జరిపారు, చెప్పలేదంటే మీడియా వాళ్ళు ఊహాగానాలు కట్టుకట్టక అయ్యాలని లేదా? వీళ్ళు చూస్తుంటే చంద్రబాబు నాయుడు సలీజరం వస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 70 సీట్లు అడిగే బుద్ధికి ఆయన ఇంట్లో నుంచి బయటకు కూడా కాళ్ళు అడుగు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. చెప్పండి, మేము అడగలేదు, లేదా మేము అడిగినాము అని మీరు చెప్పండి. ఇప్పుడు మీడియాలో అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. నేను గారు, 151 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా మీరు తీయకుండా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఆ స్థానంలో సీట్ ఇస్తామని చెప్పండి. మీరు ఓకే ఇస్తాం, మీ నాయకుడు చెప్పించండి. మీరు సార్ ఎక్కడ ఇస్తారండి? మీరు 35 మందిని సప్లింగ్ విధానం చేస్తారు, ఇంకా అక్కడ మీకు ఎక్కడ టికెట్లు ఇచ్చారు? మీరు అన్నది మీకు అర్థం కాల. ఆ స్థానంలో టికెట్ ఇవ్వాలి, వాళ్ళ కింద ఏ నియోజకవర్గంలో అయితే గెలిచారో అదే నియోజకవర్గంలో టికెట్ ఇవ్వాలి. ఆయన సవాల్ చేశాడు కదా, ఆ సవాల్ నేను కూడా ప్రతిపాదిస్తాను. ఓకే, 175 నియోజకవర్గాల్లో మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున అభ్యర్థులను పెడతాం. మీలాగా 175 నియోజకవర్గంలో తెలుగుదేశంలో కొంతమంది, కమ్యూనిస్ట్ లో కొంతమంది, కాంగ్రెస్ లో కొంతమంది, బీజేపీలో కొంతమందిని పెట్టలేము. మేము 175 నియోజకవర్గాలు ఫ్యాన్ గుర్తు పైన, మా కండువా పైనే మేము అభ్యర్థులు నిలబెడుతున్నాం. మీలాగా రకరకాల పార్టీల పైన 10 రాజకీయ పార్టీల పైన అభ్యర్థులు పెట్టి మేమంతా ఉమ్మడిగా వస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొంటామని చెప్పలేదు కదా. మీలాగా మీరు సింగిల్ గా వచ్చి ఏం చేస్తారండి? మీరు సింగిల్ గా వచ్చి 151 చేశారు కదా. ఎంపీ గారు చెప్పండి, ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి. రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు, పోలవరం చేయలేదు, ఇరిగేషన్ చేయలేదు, రోడ్లు చేయలేదు, పరిశ్రమలు చేయలేదు అని చెప్తున్నారు. మేము ఒకటే సవాల్ విసురుతున్నాం, దేనికైనా చర్చకు రాండి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా రాజకీయ పార్టీని నమ్ముకోలేదు.
ఏదైతే అది కాదు సంక్షేమాన్ని ఇవ్వాలి, వేణుగోపాల్ గారు నాదో ప్రశ్న, మీరే మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం గారు రాజకీయ పార్టీలు కాదు ఒక్క నిమిషం దొంగ ఓట్లు నమ్ముకున్నారు. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, నాది సూటి ప్రశ్న. చర్చకు రమ్మంటున్నారు, రైట్. పోనీ విజయవాడ బయలుదేరి వచ్చారనుకోండి, ఆ బయట ఆధార్ కార్డులు చూపిస్తే కానీ ప్రకాశం బ్యారేజ్ దాటనేయట్లేదుగా, ఎక్కడికి వస్తారు చర్చకి చెప్పండి? ఎక్కడికి రమ్మంటారు చెప్పండి? ఇన్ఫర్మేషన్ సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. పోలవరం గురించి వీళ్ళు ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అది కేంద్ర ప్రభుత్వం సహాయ మంత్రి జలవనరుల శాఖ మంత్రి అనౌన్స్ చేశాడు ఇది పార్లమెంట్ లో. దాన్ని నమ్మాలా లేదా, దాని పరిగణలో తీసుకోవాలా లేదా? దాన్ని తీసుకో. రోడ్ల గురించి మేము చెప్తాం లెక్కలు, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మీకు ఆ లెక్కలు తప్పు అయితే రైట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని కోర్టుకేయండి. అది చేయరు. రైట్ ఇన్ఫర్మేషన్ కింద మీరు సమాచారం ఇస్తుంటారా? అంటే మీ ప్రభుత్వం మీకే కాదు అసలు సమాచారం. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద నాకు కంప్లీట్ అథారిటీ ఉంది. నేను ఆ చట్టం వచ్చిన సంవత్సరం నుంచి ఆ చట్టం కింద చాలా సమాచారాన్ని నేను సేకరించాను. రకరకాల ఇన్వెస్టిగేషన్ స్టోరీస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయి, ఒక్క నిమిషం వినండి, కంప్లీట్ చేయనండి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. ఉక్కుపాదంతో అణిచేశారు ఆ చట్టాన్ని వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వంలో. సో ఏ ప్రభుత్వానికి ఏదైనా రాయండి, ఫలానా సెక్షన్ ఫలానా A-B ప్రకారం మీరు అడిగిన ప్రశ్నలకి మేము సమాధానాలు పొందుపరచలేము. అండ్ హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ తెలుగుదేశం గవర్నమెంట్, మీరు కూడా అదే చేస్తున్నారు. అందువల్ల అసలు మీకు రాయటమే దండగానే అభిప్రాయానికి జనం వచ్చేసారు. ఎస్పెషల్లీ దీస్ టూ పార్టీస్, చౌదరి గారు మీ పార్టీ ప్రభుత్వం, వేణుగోపాల్ గారి పార్టీ ప్రభుత్వం, రెండూ కూడా సమాచార హక్కు చట్టాన్ని జాగ్రత్తగా కట్టగట్టి అటక మీద తోస్తాయి. దాని ఇంప్లిమెంటేషన్ లేదు, ఏం లేదు. వేరాస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చే సమాచారం చూడండి, అద్భుతంగా వస్తుంది. ఏదైనా సరే ఆ ఆర్టీఐ చట్ట ప్రకారము, రైట్ ఇన్ఫర్మేషన్ చట్టం ప్రకారం మనం అప్లై చేసుకొని వాళ్ళు రెస్పాండ్ కాకపోతే సుపీరియర్ అధికారి కంప్లైంట్ చేయొచ్చు, లేదా కోర్టుకు పోయి వాడికి నోటీస్ ఇస్తే ఖచ్చితంగా సస్పెండ్ అయిపోతారు. ఆ రైట్ టు ఇన్ఫర్మేషన్ అంత పకడ్బందీగా ఉంది. చేసుకునే విధానంలో ఏమైనా లోపాలు ఉంటే తప్ప చెప్పలేమే కానీ, చేసేది కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. కదా లోపం ఒకసారి ఉంటుంది, 2 సార్లు ఉంటుంది నా బోటి నిరక్షరాస్యులకి, కానీ 10 సార్లు అయితే ఉండదుగా. 2007 నుంచి ఇదే చట్టాన్ని ఉపయోగించి కొన్ని వందల స్కామ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని వివిధ శాఖల ద్వారా బయటపెట్టా. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎందుకు సాధ్యం కావట్లేదు? ఎందుకంటే ఆ చట్టానికి మీరు స్క్రూలు బిగించేశారు. ఆ చట్టానికి మీరు స్క్రూలు బిగించారు. తెలుగుదేశం మీరు ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్, ఇద్దరు దోషులే. వాసుదేవన్ గారు ఒక మాట వినండి. ఈ మధ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకుని TDR పైన రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని చెప్పి విమర్శించారు. మరి అది రైట్ టు ఇన్ఫర్మేషన్ తప్ప, లేదా వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు ఓన్ గా చెప్పారనే? మేము ఇంకో విషయం చెప్పమంటారా? వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్కి అప్లై చేస్తారు. ఆల్రెడీ వాళ్ళ మనుషులు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి విడిగా ఫైల్స్ తెప్పించేసుకుంటారు వాళ్ళు. అది మీకు అర్థం చేసుకోండి, వాళ్ళు ఎలా పాతుకుపోయారు ఆ లోపల వ్యవస్థలో అనేది. ఓకే, మీ ప్రతిభ కాదు, మీ గొప్పతనం కాదు, మీ గొప్పతనం కాదు. ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని తెచ్చుకోగలటం వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ప్రతిభ. ఇవ్వటం మీ గొప్పతనం. మీరేం ఇవ్వక్కర్లా, వాళ్ళు తెచ్చుకోగలరు. ఇప్పుడు మనము ఒక లిమిట్ వరకు మాట్లాడతాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ దానికి ఒక యాక్ట్ ఉంది, దాన్ని కానీ క్రాస్ చేస్తే ఈ అధికారి పైన చర్యలు తీసుకునేది అనుకుంది, దాన్ని మనం లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు. అంతవరకు మనం చెప్పగలుగుతాము. ఐఏఎస్ ఆఫీసర్లు మీరు ఏం చేయలేకపోయారు? రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ యాడ్ చేస్తారు చెప్పండి. దొంగోట్లు తయారు చేసిన అధికారులు ఏం చేయలేకపోయారు? దొంగోట్లు ముద్రించిన ఎంప్లాయీస్ ఏం చేయలేకపోయారు? ఎలక్షన్ కమిషన్ రైట్ ఓకే మీరు మాట్లాడండి, వేణుగోపాల్ గారు మీరు మాట్లాడండి. ఈ రోజు మేమేం చెప్తున్నామంటే, చంద్రబాబు నాయుడు లాగా రాజకీయ పార్టీని నమ్ముకొని మేము ఎన్నికలకు పోవడం లేదు. అదే విధంగా మేము నెల తర్వాత అనౌన్స్ చేస్తాము, పండగ పోయిన తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పలేదు. ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం చేశాడు, అభివృద్ధి చేశాడు. ఈ రోజు ఏదైతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు 15,000 సచివాలయాలు ప్రతి గ్రామంలో. వేణుగోపాల్ గారు అవి రోజు ప్లీజ్, నేను అడిగేది మీ 8వ లిస్టు 9వ లిస్టు ఆర్ట్ గురించి చెప్పండి సార్, ప్లీజ్.
అవి అన్నీ మనం రెగ్యులర్గా బటన్ నొక్కేదాకా దగ్గర చాపుతారు మీరు, కానీ ఖచ్చితంగా అది మీరు వద్దు, అభివృద్ధి చేశారు కాబట్టి మాకు అది వద్దు తప్పలేదు. ప్లీజ్. రోజు చూస్తున్నాం వేణుగోపాల్ గారు. లేదా జనసేనకు ఒక 10 సీట్లు లేదా మాకు ఒక 10 సీట్లు పంచుకోవాల్సిన అవసరం లేదు. వేణు మేము గారు. 175 మా ప్యాను మా గుర్తుపైన మేము నిలబెట్టున్నాం. వేణు మీరు గారు. సంక్షేమం చేయలేదు, అభివృద్ధి చేయలేదు, రమ్మని చెప్పండి చర్చకి. వేణు గారు, లేదా వాళ్ళు నిలబెట్టి మీ అభివృద్ధి అంతా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అంతా మనం మాట్లాడుకునే టీవీ ఛానల్లోనే ఉంటది, బయట ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు అన్న గెలుస్తారా ఈసారి? లక్ష్మణ్, మీకు పచ్చ కామర్లు చూడకి ప్రపంచంతో పచ్చ కనపడుతుంది, మీకేం కనపడదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కనపడదు, సంక్షేమం కనపడదు. మరి కనపడినప్పుడు మీరు ఎందుకు పోటీ పెట్టేదానికి భయపడుతున్నారు? ఏం భయపడట్లా, మీరు భయపడి మీరు సింగల్కి రండి, పొత్తులొద్దు, మీరు సింగల్కి రండి అని మీరు భయపడుతున్నారు. నిజం చెప్పండి, వాస్తవం చెప్పండి. నేను కదా వాస్తవం చెప్పండి. మీరు ఈ రోజున పొత్తులొద్దు, సింగల్కి రండి అని అడిగింది ఎవరు? మీరా మేమా? ఎవరు భయపడి అడుగుతా ఉన్నారు? మీరు భయపడే కదా మమ్మల్ని సింగల్కి రమ్మని చెప్తా ఉన్నారు. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు సింగల్కి వస్తే మీరు మీకు ఎందుకు సార్? మీకు అర్థం కావట్లా. మేము పొత్తులతో వస్తాం, మీకు కలిసి వస్తున్నాం, ఓటమి ఏర్పడ్డాం, మీకెందుకు భయం? మీకు నిజంగానే ప్రజలు ఓట్లేస్తారని అంత నమ్మకం ఉంటే మీరు తడగొట్టేసి ఇంట్లో పడుకోండి. జగన్మోహన్ రెడ్డితో సహా ప్రజలు మీకు ఓట్లు గుర్తించారు కదా. ఈయన బట్టను నొక్కుతూనే ఉన్నాడు, వాళ్ళు కూడా మీకు బట్టను నొక్కుతారు, 2 సార్లు నొక్కుతారు. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి, 2 బట్టలు నొక్కుతారు వాళ్ళు. ప్యాకేజ్ ఎవరమ్మడు పోయాడో, ఎంత ప్యాకేజ్ తీసుకున్నారో తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నాడో, ఏ ప్యాకేజ్ లో ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నీళ్ళు నిధులు నియామకాలని ఇబ్బంది పెట్టాడో రాష్ట్ర ప్రజలు తెలుసండి. దాని గురించి మాట్లాడండి. మీరు 1,35,000 కోట్ల రూపాయలు మనకి రాష్ట్ర విభజన హామీల్లో వచ్చినట్టు అమౌంట్ మీరు ఎందుకు తీసుకురాలా? మీరు ఎందుకు తీసుకురాలా దాని గురించి చెప్పండి. చెప్తున్నారు మళ్ళీ 2024లో ఎందుకు కలుస్తున్నావో రాష్ట్ర ప్రజలకి మాకు చెప్పాలి. మీరు మీకేం చెప్పేది గోంగారా? మీకేంటని చెప్పేది? రాష్ట్ర ప్రజలు మీకు చెప్పేదండి. మేము ప్రజలకు తెలుసు ఎవరికేం చెప్పాలనేది మీకు చెప్పేదండి. మేము మీరు మాకొద్దండి, రాష్ట్ర ప్రజలకు చెప్పండి అంటాం. వేణు గారు, మీరు రాష్ట్ర ప్రజలకు చెప్పండి, మాకు కాదు, ప్రజలకు చెప్పండి. వాళ్ళు అడిగితే మేము చెప్తాం, నీకెందుకు చెప్పాలి? సార్ ప్రజా గొంతుకుని, ప్రజా గలాన్ని వినిపించడానికి టీడీపీ జనసేన ఇక్కడ ఉంది. ప్రజా గలాన్ని, ప్రజా గొంతుకుని, ప్రజా సమస్యలని వినిపించడానికి జనసేన టీడీపీ ఉందండి ఇక్కడ. మీరు అధికారంలో ఉన్నారు, మీరు సమాధానం చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నారు, మేము అడిగేదానికి సమాధానం చెప్పాలి. మీలాంటి వాళ్ళు మేము ఎందుకు సమాధానం చెప్పాలి? అలాంటి వాళ్ళు కాదు సార్, రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పండి. మర్చిపోయినారా? మీరు బీజేపీ వాళ్ళు సంఖ్యలు లాగుతున్నారు, మసాజ్ చేస్తున్న విషయం మర్చిపోయినట్టారు. మీరు లాగుతా ఉన్నారు, మేమేనా పోయింది మోడీ దగ్గర శాసనం పోయి పొత్తుల గురించి మాట్లాడేసి వచ్చింది సార్. మొన్న అందుకే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారని హఠాత్తుగా బయలుదేరి మీరు ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు? దీనికి సమాధానం చెప్పండి. ఎన్డీఏ పవన్ కళ్యాణ్ పొత్తులో ఉంది, మేము ఇద్దరం కలిపి చంద్రబాబు నాయుడు పొత్తులో ఉన్నాము, మేము ఇద్దరం కలిపి ఎన్డీఏ పొత్తులో ఉన్నాము. తెల్లారితో కాంగ్రెస్, మధ్యాహ్నం జనసేన, సాయంకాలం బీజేపీ, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడాం. మేము ఓన్లీ ఒకటే అభివృద్ధి, సంక్షేమం. అవకాశం రాజకీయాలు చేయము. వాటితో పొత్తు, వీటితో పొత్తు, ఈ పొత్తుతో లేకపోతే రాజకీయం చేసే పరిస్థితి ఉండదు.